నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. శని భగవానుడు వక్రమం తొలగి కుంభరాశిలో సక్రమ మార్గములో ముందుకి పయనిస్తున్నాడు. 2024 నవంబర్ నెల 15వ తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు కుంభరాశిలో శని భగవానుడు వక్రం తొలుగుతున్నాడు. ఈ రకంగా వక్రం తొలగినటువంటి శని ఇదే కుంభరాశిలో 2025 మార్చి 29వ తారీఖు శనివారం రాత్రి 9 గంటల వరకు ప్రయాణం చేస్తాడు. ఆ తర్వాత ఆయన కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు. మరి వక్రం తొలగినటువంటి శని భగవానుడు సక్రమ మార్గంలో ఈ కుంభరాశిలో 4.5 నెలల పాటు ఆయన ప్రయాణం చేస్తున్నాడు కనుక 2024 నవంబర్ 15 నుండి 2025 మార్చి 29 వరకు ఈ 4 నెలల కాలంలో కుంభరాశిలో సక్రమ మార్గంలో శని పయనించేటువంటి రోజులలో 12 రాశుల వారికి శని ఇచ్చేటువంటి యోగములు కానీ ప్రతికూల ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. కన్యారాశి వారికి ఈ శని భగవానుడు కుంభరాశిలో ప్రయాణించేటువంటి ఈ 4.5 నెలల కాలంలో అనగా ఆయన వక్రం తొలగి సక్రమ మార్గంలో కుంభరాశిలో ప్రయాణం చేసేటువంటి ఈ 4.5 నెలల కాలంలో ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి శని యోగం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, తద్వారా వీరికి ఎక్కువ యోగాలు ఉన్నాయా ప్రతికూల ఫలితాలు ఉన్నాయా అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. కన్యారాశి వారికి పంచమ షష్టమాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు షష్టమ భావమైనటువంటి కుంభరాశిలోని సక్రమ మార్గంలో వక్రం తొలగి ప్రయాణం చేస్తున్నాడు కనుక వీరికి 100% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. శని యోగం వల్ల కన్యారాశి వారు శని సంబంధించినటువంటి ఫలితాలన్నీ శని కారకత్వం వహించేటువంటి కార్యక్రమాలంతా కూడా ఎక్కువ సుఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. కాకపోతే ఆ కార్యక్రమాలు అవి ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు మాత్రమే సజావుగా ముందుకు సాగుతాయి. అలాగే సానుకూల ఫలితాలంతో ఏదైతే ఉంటాయో వాటిని మీరు శని యోగం వల్ల వచ్చేటువంటి ఆదాయానికి కానీ సానుకూలత కార్యక్రమాలకు కానీ మీరు కొన్ని దాన ధర్మాల ద్వారా ఆ కార్యక్రమాన్ని మీరు పొందాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా స్వార్థపూరితమైనటువంటి కార్యక్రమాలకు కాకుండా కాస్త నిస్వార్థ కార్యక్రమాలు చేస్తే 100% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ధర్మాచరణ సంబంధించినటువంటి ఒక ధర్మబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి కార్యక్రమాలంతా కూడా 100% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మీ యొక్క సంతానం అంతా కూడా అభివృద్ధి పథంలో ముందుకు పోయేదంటూ పరిస్థితి కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు కానీ ఇతరత్ర విదేశాలకు వెళ్ళేటువంటి ఇంటర్వ్యూలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ విద్యా సంబంధమైనటువంటి పరీక్షల్లో కానీ సానుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏ ఫలితమైనా కానీ వెనువెంటనే కాకుండా కాస్త నిదానంగా శుభఫలితాలను శుభలాభాలను శుభవార్తలను మీరు అందుకునే వాతావరణం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో పనిచేసేవారికి కానీ పరిశ్రమల్లో పనిచేసేవారికి కానీ లేకపోతే కార్మిక కర్షక రంగాల్లో పనిచేసేవారికి కానీ ఆరోగ్య శాఖలో పనిచేసేవారికి కానీ వీరందరికీ కూడా పూర్తిగా శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ ఉన్న ఉద్యోగంలో లాభాలు కానీ అందుకోవడానికి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలతో ఇదివరకు ఇబ్బంది పడినటువంటి వారంతా కూడా అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యవంతులు కావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ పంచమ శని దోషం వల్ల కాస్త ఇబ్బందులు పడినటువంటి వీరందరూ కూడా ఇప్పుడు పంచమ శని దోషం తొలగిపోవడం వల్ల శని భగవానుడు షష్టమ భావంలో ఆయన ప్రయాణం చేయడం వల్ల శత్రుభావంలో మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎవరిదైనా శత్రుత్వం కానీ ఇతరతర ఇబ్బందులు కానీ పెట్టుకుంటే వారితో సానుకూలంగా రాజీ పడడం వల్ల మీరు ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. మరి శని అనుకూలంగా ఉన్నటువంటి ఈ షష్టమ భావంలో ప్రయాణం చేయడం వల్ల ఈ కన్యారాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే పరమేశ్వరుని సేవ చేయడం కానీ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడం కానీ అయ్యప్ప దీక్షలు చేపట్టడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ శని భగవానుడు వక్రం తొలగి కుంభరాశిలో ప్రయాణం చేసేటువంటి ఈ 4.5 మాసం కాలంలో అనగా ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా శని యోగం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, లేకపోతే శని వల్ల ఏమైనా ప్రతికూల ఫలితాలు ఉంటాయా, అందువల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు.
ఈ 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల ఈ 4.5 నెలల కాలంలో ఈ కర్కాటక రాశి వారికి శని యోగం వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అనగా అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమ భావంలో సక్రమ మార్గంలో ముందుకు ఆయన ప్రయాణం చేస్తున్నాడు కనుక ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం కనిపిస్తుంది. ఈ అష్టమ శని దోషం వల్ల ఈ అష్టమ భావం కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని వారు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. తద్వారా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కానీ లేదా శనివారం రోజు కానీ ఇతరత్ర వివాదాలకు కానీ సమస్యలు మరింతగా జటిలం చేసుకోవడానికి కానీ ప్రయత్నం చేయకుండా మౌనంగా ఉంటూ ఆ సమస్యలు రాకుండా వీరే చొరవ తీసుకొని ముందుకు వెళ్లాల్సిన వాతావరణం కనిపిస్తుంది. అలాగే జీవిత భాగస్వామితో పాటు వ్యాపార భాగస్వాములు కానీ లేకపోతే మనం పనిచేసేటువంటి ఈ జనాలతో కానీ జాగ్రత్తగా ఉండాలి. వారితో మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ లేకుండా తద్వారా కలహాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం వల్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వంలో పనిచేసేటువంటి వారికి ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రావాల్సిన బిల్లులు రాకుండా ఆటంకం పడడం అనగా పెండింగ్ ఏర్పడడం, అలాగే మనం ఉన్నటువంటి గృహంలో కానీ అనగా నివాసంలో కానీ లేకపోతే కార్యాలయానికి సంబంధించినటువంటి ఈ విద్యుత్ బిల్లులు కానీ ఇతర సెల్ ఫోన్ బిల్లులు కానీ లేక ప్రాపర్టీ ట్యాక్స్ లాంటివి కానీ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ సక్రంగా కట్టకపోతే తద్వారా వాటి ద్వారా మనకు అపరాధ రుసుము పడి తద్వారా మనము మరింతగా దాన్ని వారికి అపరాధ రుసుము రూపంలో ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి తద్వారా మాట పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఈ శిస్తు రూపంలో కానీ పన్నుల రూపంలో బిల్లుల రూపంలో ఏదైతే ఉంటాయో వాటిని సక్రమంగా మనం ఆ సమయం చూసుకొని వాటిని చెల్లిస్తూ వాటిని వివాదం చేసుకోకుండా సమస్యలు కొని తెచ్చుకోకుండా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా అశాంతికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం వల్ల మనస్పర్ధలు రావడం తద్వారా కలహాలు తద్వారా అశాంతి రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా అశాంతి ఏర్పడడానికి చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి వీరికి అవకాశం కనిపిస్తుంది. జనాలతో కానీ తనతో వ్యక్తిగత వ్యాపార భాగస్వాములతో కానీ జీవిత భాగస్వాములతో కానీ మనం పనిచేసే చోట ఉద్యోగులతో కానీ వీరందరితో కూడా మనం జాగ్రత్తగా మాట్లాడుతూ ఎటువంటి సమస్యను కొని తెచ్చుకోకుండా ముందుకు వెళ్లాల్సిన వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఆర్థిక విషయాలు కూడా అనుకున్న దానికంటే అవి వాయిదా పడడం, రావాల్సిన ఆదాయం రాకపోవడం, లేకపోతే మరింతగా అది ఎక్కువ సమయాన్ని వారు అడగడం మనకి ఇవ్వాల్సిన వారు, లేకపోతే వ్యాపార రంగంలో మనకు నష్టాలు రావడం, మనం అనుకున్నంత ఫలితాలని అనుకున్నటువంటి లాభాలని పొందలేకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా అష్టమ శని దోషం వల్ల ఒక విధంగా శని భగవానుడు ఈ కర్కాటక రాశి వారిని బాగానే ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చిన్న చిన్న అవమానాలు, చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న ఆర్థిక సమస్యలు, చిన్న చిన్నగా అప్పులు చేయాల్సిన వాతావరణం కూడా వీరికి కర్కాటక రాశి వారికి ఈ శని భగవానుడు ఈ అష్టమ భావంలో ప్రయాణం చేసేటువంటి 4.5 నెలల కాలంలో వీరిని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి తప్పనిసరిగా ఈ కర్కాటక రాశి వారు శనేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ సోమవారిని సందర్శించి సోమవారికి అర్చన అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం చాలా మంచిదని పరిహారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తిరునల్లారు అని తమిళనాడులో ఉన్నటువంటి శనేశ్వర ఆలయానికి కానీ లేకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి శని సింగనాపురానికి ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ లేకపోతే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మందవెల్లి అనేటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి ఈ కర్కాటక రాశి వారు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు, దీపారాధనలు చేసి శని భగవానుడు యొక్క ప్రతికూలత నుంచి బయటపడి శని భగవాను యొక్క అనుకూలతను పొందాలని ఈ కర్కాటక రాశి వారికి సూచనగా చెప్పడం జరుగుతుంది.